తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతరను ఏడాది అత్యంత అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. ఆలయ యువ విజయ్ కుమార్, ఆలయ చైర్మన్ యువ నాయకుడు మహేష్ యాదవ్తో పాటు జాతర నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు నడుమ 9 రోజుల పాటు గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జాతర విజయవంతానికి వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య సిబ్బంది అందించిన సహకారం ఎంతో కీలకమైందన్నారు. ముఖ్యంగా ఆలయ చైర్మన్, ఈవో, ఆలయ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. భక్తుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా జాతర నిర్వహించిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, రంగస్థలం సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కన్నప్ప గారి కేశవులు తదితరులు పాల్గొన్నారు. జై గంగమ్మ తల్లి. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర ఈ నెల 5వ తేదీ నుంచి ఈరోజు ఉదయం చెంప నరగడంతో ఈ జాతర ఉత్సవాలు ముగిశాయి. మళ్ళీ 5 మంగళవారాలు ఈ జాతరను తలపించే విధంగానే 5 మంగళవారాలు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈసారి గంగా జాతర విశేషంగా జరిగింది. చైర్మన్ యువ నాయకుడు మహేష్ యాదవ్, అలాగే ఈవో జయకుమార్ గారు ఇద్దరు సమన్వయంతో గంగా జాతరని ఈసారి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా గంగా జాతర జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వచ్చిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించారు. ఈరోజు తిరుపతిలో ఉదయం అందరిని కలిస్తే జాతర బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది మన గంగ జాతర అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూడు ఏ విధమైన ఆటంకం లేకుండా మున్సిపాలిటీ వారు, అలాగే పోలీసు వారు ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యమై, ముఖ్యంగా పోలీసు వారు నిరంతరం పర్యవేక్షణ 24 అవర్స్ తిరుగుతూ ఏ విధమైన చిన్న ఘర్షణ లేకుండా జాతరని జరిపించారు. అలాగే మున్సిపాలిటీ వారు, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు 108 వెహికల్స్ పెట్టి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చిన్న చిన్న సమస్యలు వస్తే వెళ్తానే వాళ్ళకి ఏదైనా మాత్ర ఇచ్చి చేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ గారు 24 అవర్స్ ఇక్కడనే తిరిగి ఒక చిన్న పేపర్ కింద పడితే ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసేవాళ్ళు. అందువల్ల పరిశుభ్రంగా గుడి ఆవరణలంతా పెట్టి ఇక్కడ స్థానికులు, బయట నుంచి వచ్చిన ప్రజలు కూడా, భక్తులు కూడా విరివిగా ఎవరికి దాహం వస్తే ఇమీడియట్గా వాటర్ బాటిల్ 10 చోట్ల ఇప్పించేవారు. మజ్జిగ ప్యాకెట్లు, అలాగే లెమన్ జ్యూసు, అన్నప్రసాదాలు గుడి చుట్టూరు పెడతానే ఉన్నారు. ఎవరు చూడు వారికి తగిన విధంగా, వాళ్ళు తోచిన విధంగా అన్నప్రసాదాలు పెట్టారు. ఈసారి నిజంగా అద్భుతంగా జరిగింది గంగ జాతర. దానికి ప్రతి ఒక్కరికి, దీనిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చైర్మన్ మహేష్ యాదవ్ గారికి, ఈవో జయకుమార్ గారికి, ఆలయ సిబ్బందికి, ఇక్కడ అర్చకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గంగమ్మ తల్లి.